జీహెచ్ఎంసీలో సీజనల్ వ్యాధుల నివారణపై పూర్తి స్థాయిలో బల్దియా ప్రత్యేకంగా దృష్టి సారించింది. దోమల నివారణపైనే గ్రౌండ్ లెవెల్లోకి హాట్స్పాట్స్ 6 జోన్స్ పరిధిలో గుర్తించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ జనాలు అవగాహన కల్పిస్తున్న దృశ్యాలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ముందుకు వెళ్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణ కోసం ఎంటమాలజీ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అధికారులు. ఇటీవలే 5 కేటగిరీల్లో ఈ విభాగం సర్వే చేపట్టింది. సర్వేను బేస్ చేసుకుని యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. నగరంలోని 6 జోన్లలో నిర్మాణం జరుగుతున్న ప్రాంతం, ఫంక్షన్ హాల్స్, సెల్లార్లు, ఓపెన్ ప్లాట్లు, తాళం వేసి ఉన్న ఇండ్లు అనే 5 అంశాల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందేందుకు నీరు నిల్వ ఉండే 597 హాట్స్పాట్లు గుర్తించారు అధికారులు. ఈ హాట్స్పాట్స్ లో ఈ నెల 5 నుంచి స్పెషల్ యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది బల్దియా. ఈ యాక్షన్ ప్లాన్ లోనే గతేడాది దోమలతో వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తో పాటు ఇతర వ్యాధులు 2 నుంచి 3 కేసులు బయటపడ్డ కాలనీలు, బస్తీలు, మురికి వాడలను ఎంపిక చేసుకుని దోమల నివారణ చర్యలతో పాటు స్థానికులకు హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఎంటమాలజీ విభాగం నిర్వహించిన సర్వేలో భాగంగా ఎక్కువగా నిర్మాణం జరిగే ప్రాంతాలు, ఓపెన్ ప్లాట్లు, ఫంక్షన్ హాల్స్ లోని కార్యకలాపాల వల్లే దోమలు వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు. నిర్మాణం జరిగే ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ అక్కడ నిర్మాణం పూర్తయ్యే వరకు దోమల వృద్ధి కాకుండా చర్యలు తీసుకోవాలని ఎంటమాలజీ విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఓపెన్ ప్లాట్స్ లో కూడా రోజుల తరబడి నీరు నిలుస్తుండటంతో దోమలు వృద్ధి చెందుతున్నట్లు గుర్తించి ఆ ప్లాట్లో నీరు నిలవకుండా యజమానే చర్యలు తీసుకోవాలని ఆదేశించనున్నారు. ఇక ఫంక్షన్ హాల్స్ లో ఎప్పటికప్పుడు క్లీనింగ్ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో దోమల నివారణపై బల్దియా ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత సంవత్సరం ఎక్కువగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నమోదైన ప్రాంతాల్లోని ఎంటమాలజీ ఫీల్డ్ వర్కర్కు 500 ఇంట్లు కేటాయించి ఆ ఇంట్లోని వారికి దోమల నివారణ, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు తమ పరిధిలోని పాఠశాలల్లోని విద్యార్థులకు దోమల నివారణతో పాటు దోమకాటుతో సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా ఉండేలా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గలీజ్ నీళ్ళ మనం కొబ్బరి చిప్పాలు 1 వీక్ కంటే ఎక్కువ పెడితే అవి మన గలీజ్ నీళ్ళ 300 ఎగ్స్ వేస్తాయి. ఒకవేళ మనం దాన్ని ఫ్రెష్ చేయకపోతే అవి ఇంకా పెరుగుతుంది. మనం పెద్ద ట్యాంకులలో అది ఇది కడుక్కోవాలి, వీక్లీ వన్స్ కడుక్కోవాలి. లేదంటే మస్కిటోస్ వస్తాయి, మళ్ళీ మనకి డెంగ్యూ, అవన్నీ మలేరియా, ఇవన్నీ జ్వరాలు వస్తాయి. సో ఫస్ట్ మస్కిటోస్ ఏడు ఉంటాయి అంటే మనకు వాటర్ బాడీస్ లో మ్యాన్మేడ్ కంటైనర్స్ లో మనకు దొరుకుతాయి. మస్కిటోస్ ఆ కంటైనర్స్ లో ఎగ్స్ ప్రొడ్యూస్ చేసి ఆ ఎగ్స్ ఒక 8 to 10 days ప్రాసెస్ లో లార్వాగా పూపాగా మారి ఇంకొక అడల్ట్ మస్కిటోస్ అయితే. సో మనం వాటి ద్వారా ప్రివెంట్ చేసుకోవాలా. మనము డ్రమ్స్ అన్నిటిని క్లీన్ కడుక్కొని దాన్ని మూత పెట్టాలా. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక భేటీలో దోమల నివారణకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యత వహించాలని చెప్పారు.